Daily. Taste the Daily. రైతిక పల్లా మాట్లాడారు. దీనికి సంబంధించి ఎవరేం మాట్లాడతారని చూస్తున్నాం. సో ఫస్ట్ రెస్పాన్స్ చూస్తున్నాం మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లేఖ తర్వాత ఇదే ఫస్ట్ రెస్పాన్స్. కార్యకర్తల నిర్ణయం మేరకే సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందంటూ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ఈ సస్పెన్షన్ జరిగింది అని చెప్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరైనా సరే వారు ఎవరైనా సరే ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకుంటాం, అవి తప్పవంటున్నారు పల్లా. అయితే ఇది చెప్పడంతో పాటు మరొక ఆరోపణ కూడా చేస్తున్నారు పల్లా. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది అంటున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోంది. సో కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది. అయితే కార్యకర్తల నిర్ణయం మేరకే సస్పెన్షన్ జరిగింది, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ పల్లా అన్నారు. సో పల్లా రాజేశ్వరరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. మొత్తం ప్రజలందరూ కూడా ఒకవైపు ఉంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కుట్రలు అన్నీ కుటుంబాన్ని చీల్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబాన్ని చీల్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులైన కేసీఆర్ గారు 45 సంవత్సరాల అనుభవం ఉన్నవారు. వారికి కొడుకైనా బిడ్డైనా అల్లుడైనా మిగతా అందరూ కూడా సమానంగానే చూస్తారు. వారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మా నాయకులు కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఏది చెప్తే అదే మేము అందరం కూడా చేస్తాం. కాబట్టి వారు చేసిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కవిత కుట్రలో ఎవరు ఉన్నారనుకుంటాను? కుట్రదారులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అందులో ఇంతకుముందు వారి చరిత్ర కూడా స్వతంత్ర భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీల్లో ఉండే కుటుంబాల్లో చిచ్చు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పేసి భావిస్తున్నాం. కవిత పోతే పార్టీకి ఏమైనా లోటు ఏర్పడుతుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి కానీ ఈ 25 సంవత్సరాల చరిత్రలో చాలామంది వస్తూ ఉండొచ్చు, పోతూ ఉండొచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు. అన్నిటినీ తట్టుకొని నిలబడ్డ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు పాలించిన పార్టీ. వాటి బరాబరిగా ఇటువంటి చిన్న చిన్న సందర్భాలు జరుగుతుంటే అన్నింటినీ తట్టుకొని భారత రాష్ట్ర సమితి మళ్ళీ అధికారంలో రావడం ఖాయం. అంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారంటారా? మొత్తం రాష్ట్ర 100% మొత్తం కూడా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు ఏదైతే ఆశించిందో ఆ ఆశించి దాని ప్రకారమే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి భావిస్తున్నాం.